హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ని నేను ఓల్డ్ శారీతోనే స్టిచ్ చేశానండి. ఈ శారీ వచ్చేసి ఒక 20 years బ్యాక్ది, మా మమ్మీ శారీ. ఇలా నేను లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేశాను. ఈ శారీకి చిన్న బార్డర్ వచ్చిండే, నేను దీన్ని ఇలా గ్యాప్ బార్డర్ లాగా స్టిచ్ చేశాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి కదా గ్యాప్ బార్డర్ శారీస్. చూసినాక ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ కూడా నేను డీప్ నెక్ పెట్టానండి, రౌండ్ నెక్ ఇచ్చేసాను. ఇలా డీప్ నెక్ని ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూసే ముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఒక శారీ 3 meters నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, అలాగే 1 meter బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం శారీ మొత్తం ఓపెన్ చేసేద్దాము. ఇలా శారీ మొత్తం మనం ఓపెన్ చేసేసి పళ్ళు బార్డర్ ఉంటుంది కదండి, ఈ పళ్ళు అనేది మనం రిమూవ్ చేసేసేయాలి. ఈ పళ్ళు మొత్తం కట్ చేసేద్దాము. ఇలా పళ్ళుది కట్ చేసేసి సపరేట్ చేసేసేయాలండి. మనకు కావాలనుకుంటే పళ్ళుని బాడీ పార్ట్ పెట్టుకోవచ్చు, నేను పెట్టుకోవట్లేదు. అలాగే కింది వైపు బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఒక 1/2 inch మనం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా శారీకి మొత్తం ఈ బార్డర్ని మనం సపరేట్ చేసేసేయాలి. చూడండి, ఇలా నేను బార్డర్ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అండి, ఒక సైడ్ మనం మన బాడీ పార్ట్కి ఎంత కావాలో అంత ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసి మనం కట్ చేసుకోవాలి. నేను ఒక 12 inches తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు 10.5 inches కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2.5 inches ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనం మార్క్ పెట్టేసి కట్ చేసుకోవాలి. దీంట్లోనే మనకు బాడీ పార్ట్ వస్తుంది, హ్యాండ్స్ కూడా వస్తాయండి. ఇలా మనం సపరేట్ చేసేసుకోవాలి బాడీ పార్ట్ కోసం. ఇలా బాడీ పార్ట్కి హ్యాండ్స్కి మనం సపరేట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, దీన్ని మనం బాటమ్ పార్ట్కి స్టిచ్ చేసుకుందాము. మనం ఫస్ట్ రిమూవ్ చేసాం కదా బార్డర్ని, ఈ బార్డర్ని మనం అటాచ్ చేయాలి. దానికోసం నేను ఒక 2 inches అండి, 2 inches దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఇలా క్లాత్ మొత్తం కూడా నేను 2 inches మార్క్ పెట్టుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ గీసేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ గీసాక ఇప్పుడు మనం అటువైపు ఇటువైపు బార్డర్కి ఒక 1/2 inch ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని మనం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలండి. లేదు అంటే డైరెక్ట్ ఇలా పెట్టేసుకొని కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చు. బట్ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ మనం స్టిచ్ చేసేసామనుకోండి, ఈ లైన్ పైన ఈజీగా ఉంటుంది. ఇలా మనం బార్డర్ మొత్తం కూడా ఈ క్లాత్కి మనం అటాచ్ చేసేసేయాలి. చూడండి, గ్యాప్ బార్డర్ శారీ లాగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఇలా మనం 2 inchesకి మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ గీసేసి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి బార్డర్ అంతా కూడా. చూడండి, నేను మొత్తం స్టిచ్ చేసేసాను బార్డర్ మొత్తం. ఇప్పుడు ఈ శారీ ఉంది కానీ దీన్ని మొత్తం మనం హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ చేసేసేయాలి. అంటే బాటమ్ పార్ట్స్ ఫ్రంట్ ఒక సైడ్, బ్యాక్ ఒక సైడ్, ఫ్రంట్ ఒక పార్ట్, బ్యాక్ ఒక పార్ట్ వస్తుంది. ఇప్పుడు నేను నా ఈ బాటమ్ పార్ట్ ఉంటుంది కానీ దీని లెంత్ చూసుకోవాలి. ఫస్ట్ నాకు 40 inches సరిపోతుందండి. ఒక 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింది వైపు మనకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 inch ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. 40.5 inchesకి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 40.5 inchesకి మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే అండి, ఇంకొక దానికి కూడా మనం అలాగే 40.5 inches పెట్టి కట్ చేసుకోవాలి. నాకు క్లాత్ మొత్తం 3.5 inches ఉందండి బాటమ్ పార్ట్కి. ఆ 3.5 inches నేను ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి కట్ చేశాను 2 parts లాగా. దీని ఇప్పుడు మనం పక్కన పెట్టేసి బాడీ పార్ట్కి మనం లైనింగ్ కట్ చేద్దామండి. 15 inches తీసుకున్నానండి. 14 inches కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా, పెద్దవాళ్ళకి. ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. 14 + 1 15 inches మనం లెంత్ తీసుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి నేను 11 inches తీసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి 6 inches తీసుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ ఫ్రాక్ అండి, 6 inches సరిపోతుంది మీడియం సైజ్ వాళ్ళకి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం 6.5 inches తీసుకోండి షోల్డరు. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 inches తీసుకుంటున్నాను. షోల్డర్ కన్నా ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. మిడిల్లో కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా ఉంది లేనిది. 6 inches ఇక్కడ షోల్డరు. అలాగే
చివర కూడా 6.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మనకి ఆమ్ రౌండ్ కట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుందండి. ఈ మార్క్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఒక బాక్స్లా గీసేద్దాము. ఇలా బాక్స్లా గీసి ఈ మిడిల్లో అండి 1.5 ఇంచ్ మనం డ్రా చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. పెద్ద సైజ్ వాళ్ళనుకోండి 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇలా 1.5 ఇంచ్ పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాము, ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఎంత తీసుకుంటే అంత ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. అలాగే 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదా మనం ఆమ్ రౌండ్ కోసం, దాంట్లో మిడిల్ అండి, మిడిల్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఈ 3 మార్కులు కూడా మనం కలిసేలాగా రౌండ్ గీసేసేయాలి. ఇలా హ్యాండ్తో గీయొచ్చు, లేదంటే మనకు ఇలా రౌండ్ గీసే స్కేల్స్ కూడా ఉంటాయండి, వాటితో కూడా మనం గీయొచ్చు. ఇప్పుడు నేను నెక్ వచ్చేసి 2.25 పెట్టుకుంటున్నాను. 2.5, 3, 2.25 మన ఇష్టం. నేను 2.25 పెట్టుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింది కూడా నేను 2.25 ఇంచ్ ఒక లైన్ డ్రా చేస్తాను. దీన్ని కూడా మనం ఒక బాక్స్లా గీసేసుకోవాలి. మిడిల్లో నెక్ రౌండ్ కోసం ఒక 1/2 ఇంచ్కి మనం డాట్ పెట్టేసి రౌండ్ తీసేసేయాలండి. నెక్ డీప్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది మన చాయిస్, మనం 6 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 7, 8. కాకపోతే నేను కొంచెం డీప్ నెక్ పెడుతున్నాను. ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్కి కొంచెం డీప్ నెక్ పెడితే కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా 2.25 తీసుకొని ఒక బాక్స్ గీసేసేయాలి. ఇలా ఫ్రీ హ్యాండ్తోనే మనం నెక్ రౌండ్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ లోతు అండి, ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం ఇలా లోతు తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదండి, ఇలా లోతు తీస్తే మనకి ముడతలండి రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రం ఫ్రంట్ కట్ చేయాలండి. ఫస్ట్ ఫ్రంట్ది కట్ చేసి ఇక్కడ సైడ్ బ్యాక్ మన లోతు తీసింది కాకుండా కట్ చేయాలి. ఇది 4 ఫోల్డింగ్ పైన ఉందండి, చెప్పడం మర్చిపోయాను మీకు. ఇది 4 ఫోల్డింగ్ పైన ఉంది. 2 పార్ట్స్ వస్తాయండి, బాడీ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్. బ్యాక్ ఫ్రంట్ 2 ఉంటాయి. ఇది 4 ఫోల్డింగ్స్ పైన పెట్టాను నేను క్లాత్ని. చూడండి, ఇలా నేను ఇప్పుడు బ్యాక్ది ఫ్రంట్ సపరేట్ చేసేసి ఇది ఫ్రంట్ అని నేను ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లోతు తీసేస్తానండి. 5.5 ఇంచెస్ తీసాను కదా. ఇలా మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ లాగా మనం ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి మనకు ఆల్రెడీ కొంచెం కనిపిస్తుంది, దానిపైన మనం లైన్ గీసేసి కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ బ్యాక్ నేను కట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, చివరి సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం మార్కు పెట్టి రౌండ్ తీయాలండి. అప్పుడే మన లాంగ్ ఫ్రాక్ అనేది నీట్గా వస్తుంది కింది వైపు. అలా తీయడం కోసం ఫస్ట్ మనం టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ కోసం ఒక 4 ఇంచెస్ అండి, 4 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఎవరికైనా 4 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా బేస్ చేసుకుని మనం ఒక రౌండ్ గీసేయాలి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాదు కాబట్టి, చిన్న కట్ పెడతాం కాబట్టి మనము నీట్గా వస్తుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ మనం లోపలికి కట్ చేయడం వలన అక్కడ ఒక చిన్న కట్ పెట్టేసేయండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతేనండి. 4 ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ పెట్టేసుకొని చివరన ఒక 1/2 ఇంచ్ లోపలికి రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ ఉంది కదండి, అక్కడ మనం ఒక చిన్న కట్ పెట్టుకోవడం వలన మర్చిపోకుండా ఉంటాము. ప్లస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు టేప్తో. చూడండి, ఇలా బ్యాక్ ఫ్రంట్ కట్ చేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా అంతేనండి, 4 ఫోల్డింగ్స్. ఇలా డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, ఇలా 4. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుందండి. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపాను ఖర్చుల కోసం, 10.5 ఇంచెస్. అండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.25. ఎక్స్ట్రా మనం ఒక 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 10.5 ఇంచెస్ పై నుంచి అండి, పై నుంచి కిందికి ఒక 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం 4.25 తీసుకున్నాం కదా.
దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే 5.5 6.5 దగ్గర ఇలా 6.5 మనము ఈ 3.5 ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టి ఒక మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ షేప్ గీయడం కోసం అండి. ఇలా చేయడం వలన హ్యాండ్ షేప్ నీట్గా వస్తుంది, అస్సలు ముడతలు రావు హ్యాండ్స్ దగ్గర కూడా. ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లైన్ గీసేసేయాలండి. 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా కింద, నేను పైన కూడా 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ మార్క్స్ అనేటివి నేను స్ట్రైట్గా ఆ మార్క్ నుంచి ఈ మార్క్ క్రాస్గా ఇలా గీసేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ తీయాలి. దానికోసం స్టార్టింగ్ అండి 10.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్ లైన్ గీయాలి. ఇది మీడియం సైజ్ అయినా లార్జ్ సైజ్ అయినా ఇలా స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్ గీసేసి మనం కింది వైపు నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా టేప్ పెట్టాలి. 1.5 ఇంచ్ దగ్గరికి క్రాస్గా టేప్ పెట్టేసి అది 6 ఇంచెస్ వస్తుందా 5 ఇంచెస్ వస్తుందా ఈ క్రాస్లో మనం చెక్ చేసుకొని మిడిల్కి ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కును బేస్ చేసుకొని మనం హ్యాండ్ రౌండ్ గీయాలండి. చూడండి, ఫస్ట్ లోపల నుంచి అండి, కొద్దిగా లోపల నుంచి ఆ మార్కు దగ్గరికి వచ్చాక కొద్దిగా పై వైపు నుంచి ఇలా ఎస్ మోడల్లో వస్తుంది, ఇలా నీట్గా గీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే కట్ చేసేసుకుందాము. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక మిడిల్లో ఒక చిన్న కట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం హ్యాండ్ని ఓపెన్ చేద్దాము. 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకొని మిడిల్లో నుంచి ఒక 1/2 ఇంచ్ అండి 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి. అది 3/4 ఇంచ్ ఉండాలి. 3/4 ఇంచ్ పెట్టి మనం లోతు తీయాలి. ఈ లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ముడతలు అనేటివి రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఈ లోతు కూడా మనం కట్ చేసేద్దాము. ఇలా కట్ చేశాక మనకు గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్కి రావాలని ఒక చిన్న గుర్తు ఉండడం కోసం ఒక చిన్న కట్ పెట్టేసుకొని మళ్ళీ దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మనకి ఒక సైడ్ క్లాత్ సరిపోలేదు కదా, ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ కోసం కూడా కొద్దిగా క్లాత్ని కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు లైనింగ్స్ అన్నిటినీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసేసుకోవాలండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేయకూడదు, స్టిచ్ చేశాక నెక్ తీసేద్దాము, కట్ చేద్దాము. ఇప్పుడు చుట్టూతా మనం స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అంతే, హ్యాండ్స్ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్స్ పడతాయండి, సరిపోదు కదా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను జాయింట్స్ వేసేస్తాను. జాయింట్స్ వేసేసి ఇది మాత్రం నేను ఇలా జాయింట్స్ వేసేసి ఫస్ట్ రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేసి తిప్పేసి రైట్ సైడ్ వైపు ఒక స్టిచ్ వేస్తాను. ఈ బాడీ పార్ట్ మాత్రం చూడండి నేను మొత్తం చుట్టూతా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు నెక్ రౌండ్ కట్ చేసేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలాగే ఇంకొక దానికి కూడా అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాక సేమ్ ఫ్రంట్ కూడా అలాగే కట్ చేసేసుకోవాలి మొత్తం. హ్యాండ్స్ కూడా అంతే అండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం టక్స్ పెట్టుకుందామండి. 4 ఇంచెస్ దగ్గరికి ఒక చిన్న మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం పైకి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాదు కాబట్టి 4.5 ఇంచెస్ తీసుకొని అటువైపు ఇటువైపు హాఫ్ ఇంచ్ ఒక మార్క్ పెట్టుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ ఇటు కూడా 4.5 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని కింది వైపు అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకొని క్రాస్గా మనం లైన్ డ్రా చేసేసుకొని ఈ లైన్స్ పైన మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇటువైపు ఇటువైపు సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం అలాగే 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. నేను హ్యాండ్స్కి కూడా ఇలా పట్టి వేస్తున్నానండి, బార్డర్ వేస్తున్నాను. మనము లెహంగా పార్ట్కి 2 ఇంచెస్ దగ్గరికి మనం లైన్ డ్రా చేసుకొని వేసాం కదా, దీనికి మాత్రం 1 ఇంచ్ దగ్గరికి వేసాను. ఎలా వేసానో కూడా చూపిస్తాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ని మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక పార్ట్ని సపరేట్ చేసి పక్కకు పెట్టి ఫస్ట్ మనం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాం 2.5 ఇంచెస్ తీసుకున్నాం ఖర్చు కోసం ఆ 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి
3 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ పెట్టుకోవాలండి. 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని మన కుచ్చు కోసం నేను 1.5 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. బట్ నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ నుంచి 3 ఇంచెస్ అండి. ఈ 3 ఇంచెస్ మనం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తాము. ఈ 1.5 ఇంచ్ అనేది మనకు కుచ్చులా ఫ్రిల్ కనిపిస్తుంది. ఇలాగే మొత్తం కూడా మనం క్లాత్ మొత్తం కూడా 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకొని మళ్ళీ 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఇలా మన బాడీ పార్ట్కి కరెక్ట్గా క్లాత్ ఎంత ఉందో కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఇలా ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తానండి మీకు. ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి. ఇలా స్టిచ్ చేయడం వలన మార్కులు పెట్టుకొని క్లాత్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ అవ్వదు. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పిన్స్ పెట్టేస్తున్నా చూడండి. 3 ఇంచెస్ పెట్టాను కదా, ఈ 3 ఇంచెస్ని నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ 2.5 ఇంచెస్ మనం వదిలేసి ఈ 3 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి పిన్ పెట్టేసుకోవాలి. మళ్ళీ 1.5 ఇంచ్ పెట్టాము కదా, 1.5 ఇంచ్ వదిలేసి ఈ 3 ఇంచెస్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇలా మనం ఫస్టే క్లాత్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్లాత్ ఎక్కువగా ఉంటే 3 ఇంచ్, ఇప్పుడు నేను నార్మల్గా ఉందండి 3.5 ఇంచెస్ క్లాత్ కదా, ఇది మిడిల్కి కట్ చేశాను కదా, నాకు 3 ఇంచెస్ సరిపోయింది. లేదు క్లాత్ ఎక్కువగా ఉన్న తర్వాత 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా పెట్టుకొని మనం లోపలికి ఫోల్డ్ చేసి పిన్ పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా 3 ఇంచెస్ నేను లోపలికి ఫోల్డ్ చేసేసి పిన్ పెట్టేసుకుంటున్నాను. నాకు ఇలా చేయడం చాలా ఈజీ అనిపిస్తుందండి. డైరెక్ట్ మిషన్ పైనే స్టిచ్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రిల్ పెద్దగా రావడం, ఒక్కొక్క ఫ్రిల్ చిన్నగా రావడము, క్లాత్ ఒక్కోసారి మిగిలిపోవడము, ఒకసారి సరిపోకపోవడం అవుతుండే. ఇలా చేయడం వల్ల ఈజీ అయిపోయింది. చూడండి నేను ఎంత నీట్గా పెట్టేసాను. ఇలా పిన్స్ అన్నీ పెట్టేసుకోవాలి, నీట్గా వస్తాయండి. 1.5 ఇంచ్ అంటే 1.5 ఇంచే నీట్గా వస్తాయి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం బాడీ పార్ట్కి సరిపోతున్నాయి లేవు మన ఫ్రిల్స్ అనేటివి. చూడండి కరెక్ట్గా సరిపోయాయి కదా. అలాగే ఇంకొక పార్ట్ కూడా అండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం పిన్స్ పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ వేయాలండి. డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే లెహంగా కూడా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. లెహంగా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి లైనింగ్ అండి, లైనింగ్కి కూడా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. నేను మెయిన్ పార్ట్కి అండ్ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అన్నిటికీ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకొని డబల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మన బాడీ పార్ట్స్కి నెక్ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తానండి. నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను కదా, దీనికి క్లాత్ అండి ఇలా క్రాస్గా మనం కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది మనకు 1.5 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. చూడండి 1.5 ఇంచ్ నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసి మనం స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఈ పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేసేసేయాలి. ఇలా పీసెస్ మొత్తం జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉంది కదండి అది కట్ చేసేసుకుందాము. ఒక సైడ్ మనం ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం బాడీ పార్ట్కి రైట్ సైడ్ వైపు మనం స్టిచ్ చేసుకుంది ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, అది కాకుండా ఇంకొక సైడ్ది మనం ఇలా రైట్ సైడ్ వైపు నెక్ చుట్టూతో పెట్టుకోవాలండి. నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నెక్ చుట్టూతో స్టిచ్ చేసేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ని ఇలా రౌండ్ తిరిగే దగ్గర మాత్రం
చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఇప్పుడు థ్రెడ్ ఏం కట్ చేయొద్దండి, దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసి ఈ క్లాత్ పైనేనండి, ఈ పీస్ పైన క్రాస్ పట్టి మనం కట్ చేసాం కదా దానిపైనే స్టిచ్ పడేలాగా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేసి చూడండి, ఇలా థ్రెడ్ కట్ చేసాం కదా, ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా మనం కట్ చేసేద్దాము. దీన్ని ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేయాలండి. చూడండి, ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ మందం మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మందం నెక్ చుట్టూ కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలండి నీట్గా. నెక్ రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నీట్గా నిదానంగా చేసుకోండి, అప్పుడే రౌండ్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇలాగే నేను బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ వేసేస్తాను. ఇది ఎలా అయితే మనం స్టిచ్ వేసామో సేమ్ అంతేనండి. క్రాస్ పీస్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ స్టిచ్ చేసాం కదండి. ఒక సైడ్ 1/2 ఇంచ్ మనం చూడండి ఇలా రైట్ సైడ్ వైపు ప్లేస్ చేసి స్టిచ్ వేసి మళ్ళీ ఓపెన్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేసి లోపలికి మడిచి కుట్టేయడమేనండి. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి లోపల వైపు ఇలా ఉంటుంది. మనం ఇటువైపు హెమ్మింగ్ వేసుకోవచ్చండి, చేత్తో హెమ్మింగ్ వేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ వేసేసుకొని ఆ కుట్టు విప్పేసేసుకోవాలి. లేదు అనుకుంటే అలాగే ఉంచేసుకున్నా కూడా ఏం కాదండి, నీట్గా ఉంటుంది. నేను హెమ్మింగ్ చేసేసుకుంటాను తర్వాత. సేమ్ బ్యాక్ కూడా నేను అలాగే స్టిచ్ వేసేసాను. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేశాను. చూడండి ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసేసేయాలి. ఓపెన్ చేసి మనం హ్యాండ్స్ అటాచ్ చేయాలండి. ఒకసారి రబ్ చేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేయాలి. చూడండి హ్యాండ్స్కి నేను బార్డర్ వేస్తానని చెప్పాను కదా, ఆ బార్డర్ అనేది నేను ఒక 1 ఇంచ్ అండి, 1 ఇంచ్కి మార్కు పెట్టి బార్డర్ని అటాచ్ చేసుకున్నాను. ఇలా 1 ఇంచ్ నేను మార్క్ పెట్టేసుకొని బార్డర్ దగ్గర నుంచి మిగిలిన ఎక్స్ట్రా బార్డర్ ఉంటుంది కానీ అటాచ్ చేశాను ఇలా హ్యాండ్స్కి. 2 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే అంత నీట్గా రాదండి, అందుకని ఇలా 1 ఇంచ్ దగ్గరికి నేను మార్క్ పెట్టేసుకొని బార్డర్ని అటాచ్ చేశాను. ఇప్పుడు మన బాడీ పార్ట్కి హ్యాండ్స్ అటాచ్ చేసేసేయాలి. ఈ హ్యాండ్స్ని ఎలా అటాచ్ చేయాలో కూడా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను చూపించట్లేను ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేయడము. చూడండి ఇలా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. కింది వైపు మనం చూడండి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది శారీ, పట్టు శారీ కదా, ఇలా పోగులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ పోగులు వచ్చేసి అంత నీట్గా అనిపించదు కదా, ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి ఇలాగా నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. అసలు బయటికి ఖర్చులు కనిపించకుండా ఫస్ట్ మన లైనింగ్ ఉంది కానీ లైనింగ్ని పెట్టుకోవాలి. ఇది రాంగ్ సైడ్ వైపు అని ఒక మార్క్ పెట్టేసుకోండి. దీనిపైన మన బాడీ పార్ట్ ఉంది కదండి, మన బాడీ పార్ట్ని పెట్టుకోవాలి. చూడండి ఇలా రాంగ్ సైడ్ వైపు కిందికి ఉండాలి, రైట్ సైడ్ వైపు పైకి ఉండాలి. ఏదైనా అండి రాంగ్ సైడ్ ఒకవైపు ఉండాలి, రైట్ సైడ్ ఒకవైపు ఉండాలి. ఇలా రైట్ సైడ్ వైపుని మనం పైకి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలి. ఇది మాత్రం రైట్ సైడ్ది కింది వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఇలా రైట్ సైడ్ ఒకవైపుకే ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ బాడీ పార్ట్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఈ 3 కూడా కలిపి మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, థ్రెడ్ అనేది తెగిపోకుండా. ఇలా స్ట్రైట్గా ఈ 3 కలిపి డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను డబల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఈ పోగులు వచ్చాయి కదండి మన శారీకి అంతా, ఆ పోగు లాంటివి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేశాను కదండి, ఎంత నీట్గా వచ్చింది కదా. ఫ్రిల్స్ అనేవి మనకు 1.5 ఇంచ్ కరెక్ట్గా అన్ని ఫ్రిల్స్ ఈక్వల్గా వచ్చాయి. చూడండి ఇలా ఎంత నీట్గా ఉందో. రాంగ్ సైడ్ వైపు కూడా మనకు సేమ్ అలాగే అంతే నీట్గా వస్తుంది. ఖర్చులు అనేటివి ఏమీ కనిపించవండి ఇలా మనం స్టిచ్ చేయడం వలన. చూడండి ఖర్చులు అనేటివి ఏమీ కనిపించవు, పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. చూసినాక ఎంత నీట్గా వచ్చిందో. నేను మళ్ళీ ఒకసారి కూడా మీకు చూపిస్తానండి ఎలా పెట్టుకొని స్టిచ్ వేయాలనేది. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఖర్చులు అనేవి ఏమీ కనిపించకుండా నీట్గా ఉంటుంది.
చూడండి ఫస్ట్ మనం లైనింగ్ పెట్టుకోవాలండి. లైనింగ్ పెట్టేసుకొని రాంగ్ సైడ్ వైపు పైకి పెట్టుకోవాలి. మన బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ అనేది రాంగ్ సైడ్ కిందికి పెట్టేసుకొని రైట్ సైడ్ పై వైపుకి పెట్టుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి, రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి. ఏదైనా రాంగ్ సైడ్ ఒకవైపు, రైట్ సైడ్ ఒకవైపు ఉండి ఈ 3 పట్టుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకొని చూడండి ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్న 2.5 ఇంచెస్, ఆ 2.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఒక 4 ఇంచెస్ వరకు కింది వరకు స్టిచ్ వేసేసుకొని అక్కడ లైనింగ్స్ ఉన్నాయి కానీ లైనింగ్స్ సపరేట్ చేయాలి. లైనింగ్ సపరేట్ చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్కే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఖర్చు ఎంత పెట్టుకుంటే అంత అండి. 2 ఇంచెస్ పెట్టుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకున్న, 2.5 ఇంచెస్ పెట్టుకున్న అంతవరకు మనం స్టిచ్ చేసి బాడీ పార్ట్ నుంచి క్రాస్ ఒక 4 ఇంచెస్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని లైనింగ్ సపరేట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు లైనింగ్ని లోపలికి పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల పెట్టేసి లైనింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా చూసినా చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మనం లోపలికి నెట్టేసి లైనింగ్స్ ఉన్నాయి కదా, లైనింగ్ స్టిచ్ చేసుకోవడం వలన నీట్గా వస్తుందండి. దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. చూడండి నేను స్టిచ్ వేసేసాను. ఫ్రాక్ ఎంత బాగా వచ్చింది కదా, చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇలా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి కింద కూడా బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో. చిన్న బార్డర్ అనుకోండి అంత లుక్ అనిపించదు. ఇలా మనం డబల్ బార్డర్ వేసుకోవడం వల్ల ఎంత బాగా వచ్చింది చూసారా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.